తెలంగాణ ఉద్యమంలో మరుపురాని అపురూపమైన రోజు నవంబర్ 29 నాడు ఆమరణ దీక్ష చేపట్టిన కేసీఆర్ను కాంగ్రెస్ సర్కారు ఖమ్మం జైలుకు తరలించింది. దీంతో ఒక్కసారిగా ఉద్యమం ఎగసిపడింది. స్వరాష్ట్ర ఆకాంక్ష మహోజ్వల స్థాయికి చేరింది. కేసీఆర్ దీక్ష నాటి కేంద్ర ప్రభుత్వాన్ని వణికించింది. కాంగ్రెస్ పాలకుల్లో గుబులు రేగింది. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. నాటి ఉద్యమ సంఘటనలను ఖమ్మం జిల్లా తెలంగాణవాదులంతా ఇప్పుడు ఘనంగా గుర్తు చేసుకుంటున్నారు. దీక్షా దివస్ నేపథ్యంలో ఖమ్మం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబా అందిస్తారు. మలిదశ ఉద్యమానికి ఎంత చరిత్ర ఉందో ఆ చరిత్రలో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఒక ప్రధానమైన ఘట్టం ఖమ్మం జిల్లా జైలు. కేసీఆర్ గారిని నవంబర్ 29వ తేదీన అలుగునూరు చౌరస్తా దగ్గర అరెస్ట్ చేసిన తర్వాత ఇదే జిల్లా జైలుకు తీసుకొచ్చి ఇక్కడే బ్యారెక్లో ఉంచారు. ఆ తర్వాత ఆయనను ఆరోగ్యం క్షీణించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ జైల్లో కేసీఆర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచినప్పుడు ఖమ్మం జిల్లా మొత్తం కథం తొక్కింది. అనేక రకాలైనటువంటి సంఘాలు, లాయర్లు, అట్లాగే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి తెలంగాణ వాదులంతా కూడా ఆయా పార్టీలకు వ్యతిరేకంగా బయటకు వచ్చి కేసీఆర్ని కాపాడుకోవడం కోసం, తెలంగాణ ఉద్యమాన్ని రక్షించుకోవడం కోసం కథం తొక్కి వచ్చి ఈ జిల్లా జైలు ముందు ఆందోళనలు చేశారు. కేసీఆర్ గారికి రక్షణగా నిలిచారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చేటువంటి అనేక ఘట్టాలలో ప్రధానమైన ఘట్టంగా నిలిచింది దీక్షా దివాస్. నవంబర్ 29న కేసీఆర్ చేపట్టినటువంటి దీక్షా దివాసే తెలంగాణ ఉద్యమ చరిత్రకు ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని రాస్తున్నప్పుడు గనక నవంబర్ 29కి ముందు 29 తర్వాత అని రాయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. మనతో పాటు నాడు కేసీఆర్ గారు అరెస్ట్ అయినప్పుడు జైలు బయట గొంతు పగిలేలాగా, అట్లాగే నరాలు తెగిపడేలాగా ఉద్యమించినటువంటి అనేక మంది ఉద్యమకారులు మనతో పాటు ఉన్నారు. నరేంద్ర గారు, అట్లాగే సతీష్ గారు, మీరు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు పరిస్థితులు ఏంటి? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? నాడు కేసీఆర్ గారు తీసుకొచ్చినప్పుడు ఈ జిల్లా జైలు ముందు ఎట్లాంటి పరిస్థితి ఉంది? ఏదైతే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో కేసీఆర్ గారు 2009 డిసెంబర్ 29న మొదలు కావాల్సిన దీక్ష నిరాహార దీక్షని ఆనాటి సమైక్యాంధ్ర పాలకులు, ఆంధ్ర పోలీసు వ్యవస్థ మొత్తం దాన్ని నిర్వీర్యం చేసేటందుకు అలుగునూరు చౌరస్తా వద్ద అరెస్టు చేసి కేసీఆర్ గారిని సీమాంధ్ర ప్రాంతానికి పక్కనే ఉన్నది. ఖమ్మం జిల్లాలో ఆంధ్రవాదం ఎక్కువ ఉంటుంది. అక్కడ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారిని పెడితే నడవదన్న ఉద్దేశంతో కేసీఆర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి తెలంగాణ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి అసలు భూమి మీదనే కేసీఆర్ గారిని ఉండనీయకుండా చేద్దామని, తెలంగాణ ఊసెత్తకుండా చేయాలని ఆనాటి ప్రభుత్వం కుట్ర చేసి ఖమ్మం జైలు తీసుకొచ్చారు. ఆ రోజు కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన రోజు మేము ఇదే ఈ జైలు ముందు ఉన్నట్టు పాత రోడ్డు మీద కేసీఆర్ గారిని లోపలికి తీసుకుపోతే మా కేసీఆర్ గారు దక్కరో తెలంగాణ రాష్ట్ర మా ఉద్యమకారుడు మరి ఏం చేస్తారన్న భయంతో రోడ్డు మీద రాతి కట్టలు కట్టి పోలీసుల్ని నిలువరించడం. అప్పటి నుండి స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలో ఉవ్వెత్తున లేచి కేసీఆర్ గారు ఏదైతే ఎటువంటి ప్రకటన ఇచ్చినా కేసీఆర్ గారి బాటలో మేము కూడా నడిచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు మరి నేను గర్వపడుతున్న తెలంగాణ ఉద్యమకారునిగా చరిత్రలో నిలిచిపోతానికి నా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినందుకు, ఆయన పార్టీలో ఆయనతో నడిచినందుకు, నా మీద కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేశాను. నా మీద గత ప్రభుత్వంలో 18 ఎఫ్ఐఆర్లు, ఇదే జైల్లో కేసీఆర్ గారు ఉన్న జైల్లోనే నేను కూడా 40 రోజులు జైలు శిక్ష అనుభవించాను. నాటి సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులని, విద్యార్థి నాయకుల్ని అంతమొందించే ప్లాన్లు దిశగా మా విద్యార్థి నాయకులందరిపైన ఖమ్మంలో దాదాపు 8 మంది పైన ప్రతాప్ రెడ్డి గారు డిఎస్పీ గారు ఉండే 8 మంది మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మా విద్యార్థి ఉద్యమ నాయకులు రోడ్ల మీద తిరగద్దు, కేసీఆర్ తెలంగాణ ఊసెత్తద్దన్న మా ఇంటి మీదకి వచ్చి దాడులు చేసి ఇండ్లు డోర్లు బలగొట్టి మమ్మల్ని చాలా చిత్రహింసలు పెట్టారు. ఏదైనా కేసీఆర్ గారిని తీసుకొచ్చి ఈ జైల్లో పెట్టినప్పుడు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉండేది? పోలీసులు ఎట్లా ఉన్నారు? ఉద్యమకారులు ఎట్లా ఉండేది? ప్రత్యేక పోలీస్ బలగాలు, ఖమ్మం జిల్లా పోలీస్ యంత్రాంగం, మన బయట నుంచి వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులు మొత్తం కేసీఆర్ గారిని జైల్లో తరలించి మా తెలంగాణ ఉద్యమకారులు అసలు ఎవరూ రోడ్డు మీద ఉండకుండా పకడ్బందీ ప్లాన్ తోటి జైల్లో వేసేసి కేసీఆర్ని అంతమొందించాలన్నప్పుడు చేసిన ప్రయత్నం ఖమ్మం జిల్లా ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీ, ఏదైతే సంఘాలు, జేఏసీ పార్టీ, అదేవిధంగా న్యూ డెమోక్రసీ పార్టీ నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అరెస్ట్ తర్వాత మరి వీరందరూ వచ్చి కేసీఆర్ గారికి ముప్పు తగ్గకుండా మా కేసీఆర్ గారిని కాపాడుకోవడానికి రోడ్డు పైన రైలు రోకోలు చేశాము, రాస్తా రోకోలు చేసినాము, రాతి కట్టలు కట్టించి పోలీసులకు వ్యతిరేకంగా నిలబడ్డ చరిత్ర ఖమ్మానికి ఉంది. నరేంద్ర గారు, కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఖమ్మం జిల్లా ఎట్లా స్పందించింది? కేసీఆర్ గారు జైల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏంటి? తెలంగాణ ఉద్యమం 2001లో కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న క్రమంలో రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇవ్వదని తెలిసి
కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో ఆయన అమర నిరాహార దీక్ష కూర్చుందామని బయలుదేరంగానే కరీంనగర్ జిల్లా అలుగునూరు దగ్గర పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు ఎక్కడైతే బాగుంటుందని ఫస్ట్ రాజమండ్రి తీసుకుపోయి చంపుదామని ప్లాన్ వేశారు. మళ్ళీ రాజమండ్రి తీసుకుపోతే తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున లేస్తారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఖమ్మం అయితే ఆంధ్ర బార్డర్లో ఉంటుంది కాబట్టి తెలంగాణ ఉద్యోగాలు ఇక్కడ తక్కువ ఉన్నారనే ఆకాంక్షతోటి ఆయన్ని తీసుకొస్తూ ఖమ్మం జైల్లో పెట్టాలని చూసినప్పుడు మేము ఇక్కడ జైలుకు సుమారు ఒక 500 అడుగుల దూరంలో రాతిగోడ కట్టడం జరిగింది. కేసీఆర్ గారిని తీసుకొచ్చేటప్పుడు పోలీసులు ఆ రాతిగోడ తీయడం కోసం చాలా తిప్పలపడి ఆనాడు ఆ రాతిగోడ తీసే క్రమంలో మా ఉద్యమకారుల మీద లాఠీ చార్జీలు చేయడం, మమ్మల్ని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం జరిగింది. ఆయన్ని తీసుకొచ్చి ఈ జైల్లో పడేశారు. ఈ జైల్లో పడేస్తే సార్ ఆనాడు నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు పోలీసులు ఇక్కడ సరైన వసతులు లేవని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చేస్తే నా ఆరోగ్యం బాగలేదంటే తీసుకుపోయి మళ్ళా ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ అయింది. అప్పుడు మేము బయట ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోజు నిరాహార ధర్నాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆనాడు వాళ్ళు ఊహించారు ఖమ్మం అయితే ప్రశాంతంగా ఉంటుందని. ఆనాటి కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఖమ్మం కూడా ఆ ఉద్యమంలో అందుకోవడం జరిగింది. ఆ ఉద్యమానికి టీఆర్ఎస్కి ఎంప్లాయీస్, మిగతా రాజకీయ పార్టీలు కూడా కొన్ని పోగై ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేసినప్పుడు కేసీఆర్ గారిని మళ్ళా ఈ నుంచి హైదరాబాద్ తీసుకుపోవడం జరిగింది. ఆనాడు ఇవాళ కేసీఆర్ గారిని కావచ్చు, తెలంగాణ ఉద్యమాన్ని కావచ్చు కించపరుస్తూ మాట్లాడుతున్న వాళ్ళకి నాడు ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఉద్యమకారుడుగా మీరు ఏం చెప్తారు? ఆనాడు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఈనాడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక తుపాకీ తీసుకొని ఉద్యమకారుల మీదకి రావడం జరిగింది. ఆనాడు ఎన్నో అవమానాలు గురి చేసి తెలంగాణ ఉద్యమకారులను ఎన్నో అవమానాలకు గురి చేశారు. కానీ మొక్కబోయిన దీటితోటి ఆనాటి ఉద్యమకారులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకోవడం జరిగింది. వచ్చిన తెలంగాణని ఎలాగైనా బంగారు తెలంగాణ చేయాలని 10 సంవత్సరాలు అనేక పథకాలు పెట్టి ప్రభుత్వం ప్రజలను కాపాడటం జరిగింది. కానీ నేటి ప్రభుత్వం అన్ని వాగ్దానాలు చేసి ఇవాళ అధికారం వచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈనాడు ప్రజలను మోసం చేసింది. ఈనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ ప్రాంత ప్రజల బాధలు తెలుసు కాబట్టి నీళ్లు, నిధులు అన్ని మనకు సమకూర్చడం జరిగింది. కావున తెలంగాణ ప్రజలకు ఎప్పటికూ కేసీఆర్కి రుణపడి ఉంటారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది నాటి ఉద్యమకారులు అణచివేతను, అరెస్టులను, అక్రమాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు చేపట్టినటువంటి దీక్ష ఎంతటి మహోన్నతమైనటువంటి దీక్ష అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. నా వెనుక ఉన్నటువంటి జైలు గోడలే కేసీఆర్ గారిని తీసుకొచ్చి పెట్టినటువంటి జైలు గోడలు. నవంబర్ 29వ తేదీన దీక్ష మొదలుపెట్టినటువంటి కేసీఆర్ గారిని తీసుకొచ్చి ఖమ్మం జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయనను ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ నిమ్స్కు తీసుకెళ్లడం, డిసెంబర్ 9 ప్రకటన రావడం జరిగింది. ఇంత తెలంగాణ ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఖమ్మం జిల్లాలో ఇవి ఎప్పుడు కూడా దర్శనీయ ప్రదేశాలుగా మారిపోయినాయి. దీక్షా దివాస్ వస్తుందంటే చాలు ప్రజలందరికీ గుర్తొచ్చేది ఖమ్మం జైలు, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి అనడంలో సందేహం లేదు. ప్రజల స్టారాస్తో కలిసి సాంబశివరావు టీ న్యూస్, ఖమ్మం జిల్లా జైలు నుంచి.